నిందితుడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా తేలాలంటే సరికొత్త టెక్నిక్. బాధితులను అతనికి ఎదురుగా కూర్చోబెట్టి విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇదే ఫార్ములా ఫాలో అవుతుందా? మరి ప్రభాకర్ రావు ముఖ చిత్రం ఏంటి అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇప్పటి వరకు చిన్నమాయను పెదమాయలాగా వారు చెప్తే మేం చేశామంటూ తప్పు ఇతరులపై నెట్టేసే గేమ్ నడుచుంది. ఇప్పుడు అలా కాదు, కన్ఫ్రంటేషన్ మెథడ్ ఫాలో అవుతుంది సిట్. ఆ డీటెయిల్స్ ఏంటి? ఇలాంటి బాధితులు ఎందరున్నారు? వారిని చూసైనా నిందితుల నుంచి మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది బేసిక్ గా విచారణలో కొందరు నిందితులు తప్పించుకునే ఫార్ములా. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే సాగుతున్నట్టు సమాచారం. కొన్నిసార్లు తనకు సంబంధం లేని ప్రశ్నలు అడుగుతున్నారంటూ ఆయన మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలా కాదని భావించిన సిట్ ఆయన్ను భిన్నమైన రీతిలో విచారించాలని డిసైడ్ అయింది దర్యాప్తు సంస్థ. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఎస్ఓడిగా పనిచేసిన ప్రభాకర్ రావు సైతం ప్రణీత్ రావు తదితరులు వాడిన టెక్నిక్కే వాడినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ విచారణకు హాజరైన అందరి వేళ్లు ప్రభాకర్ రావు వైపే చూపగా ప్రభాకర్ రావు సైతం సరిగ్గా ఇలానే తన పై అధికారులు చెప్పడం వల్లే చేశానన్నారు. ఆనాటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ అనిల్ కుమార్ ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు చెప్పారాయన. జూన్ 14 శనివారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి వచ్చిన ప్రభాకర్ రావును మొత్తం 9 గంటల పాటు విచారించారు. ఈ విచారణలో డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ప్రభాకర్ రావును ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ప్రశ్నించారు. మావోయిస్టుల పేర్లు చెప్పి పలువురు పొలిటీషియన్లను, ఇండస్ట్రియలిస్టులను ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీశారు. ఒకవేళ ఆయన సమాధానం తప్పు చెబితే తమ దగ్గరున్న ఆధారాలు చూపించి మరీ అడిగినట్టు సమాచారం. ఉన్నతాధికారుల కళ్లు గప్పడానికి ప్రభాకర్ రావు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించారో కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది సిట్. కొన్నింటికి ఉన్నతాధికారుల పేరు వాడిన ప్రభాకర్ రావు మరికొన్నిసార్లు సైలెంట్ మోడ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మావోయిస్టుల పేర్లు చెప్పి కొందరు ప్రముఖులకు చెందిన కాల్ డీటెయిల్ రికార్డులు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డు సేకరించారని, వీటి ఆధారంగా పెద్ద ఎత్తున అనధికార ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు గుర్తించారు. అంతేకాదు తప్పుడు సమాచారంతో హోంశాఖ నుంచి అనుమతి కోరినవి కొన్ని కాగా అనధికారికంగా వందల ప్రొఫైళ్లు తయారు చేసినట్టు గుర్తించారు. ఈ వివరాలు 1200 పేజీల వరకు ఉండగా వీటిని ప్రణీత్ రావు ధ్వంసం చేశారు. వీటితో పాటు పలు హార్డ్ డిస్క్లను కట్టర్లతో ధ్వంసం చేశారు. కొన్ని హార్డ్ డిస్క్ల ముక్కలను మూసీలో పడేసినట్టు గుర్తించింది దర్యాప్తు బృందం. ఇదంతా ఎందుకు చేశారు, ఎవరు ఆదేశాలిచ్చారని ప్రణీత్ రావుని సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు తన బాస్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే చేశారని ఆయన అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభాకర్ రావు నిరాకరించడంతో ప్రణీత్ రావుతో డేటా ధ్వంసానికి ముందు ఏ సమయంలో ఫోన్ మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడుకున్నారు అన్న వివరాలను ప్రభాకర్ రావు ముందుంచి ప్రశ్నించినట్లు సమాచారం. రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయించినట్లు కొంతవరకు ప్రభాకర్ రావు అంగీకరించినట్టు తెలుస్తోంది. డేటా ధ్వంసానికి సంబంధించి నిబంధనలు పాటించలేదన్న విషయాన్ని కూడా ఆయన అంగీకరించారని సమాచారం. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నుంచి అందిన ముఖ్యమైన రీట్రీవ్ డేటా ఆధారంగా కూడా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారని తెలిసింది. తదుపరి విచారణలో ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావును కలిపి విచారించాలని సిట్ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 3 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించగా మొత్తం 27 గంటల విచారణ సమయం ఎదుర్కొన్నారాయన. నిందితుల నుంచి మరిన్ని వివరాలను రాబట్టడానికి కొత్త టెక్నిక్ వాడేలా ప్రణాళిక రచించింది సిట్. అందులో భాగంగా ట్యాపింగ్ బాధితులను ప్రభాకర్ రావు ముందుంచి ముఖాముఖి మాట్లాడించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ దిశగా 600 మంది బాధితుల జాబితా రూపొందించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తాము గతంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో ఆయన ముందే చెప్పించి ఎత్తుగడ వేస్తున్నట్టు సమాచారం. దీని ద్వారా ప్రభాకర్ రావు ఎలాంటి సమాధానమిస్తారో చూడాలన్న ఆలోచనలో సిట్టున్నట్టు తెలుస్తోంది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అన్న సాంకేతిక పరిజ్ఞానం వాడాల్సింది వేరు, కానీ వాడిన విధానం వేరన్నది ఇప్పుడు మెయిన్ కంప్లైంట్. బేసిక్ గా తీవ్రవాదుల కదలికలు పసిగట్టడానికి, వారి మాటలను అనుసరించి సమాచారం రాబట్టడానికి ఈ మెథడ్ ఫాలో అవుతుంది పోలీస్ శాఖ. కానీ ఇదే విధానం ఫాలో అయ్యి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఒక పొలిటీషియన్ ఉద్యోగులపై నిఘా పెట్టారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఈయన ఉద్యోగులందరూ మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణం చూపి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డట్టు విచారణలో బయటపడింది.
అలాగే ఒక మహిళా ఎమ్మెల్యే ఫోన్ సైతం ఇలాగే ట్యాప్ చేసి ఆ సమాచారాన్ని నాటి బీఆర్ఎస్ మంత్రికి చేరవేసినట్టు ఐడెంటిఫై చేసింది సిట్. అంతేకాదు హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిధిలోని ఒక స్టేషన్ SHO ఫోన్ సైతం ట్యాపింగ్ చేశారు. ఇతడు SIB సమాచారం బయటకు పొక్కేలా చేస్తున్నారన్న అనుమానంతో ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభాకర్రావు బృందం ఫాలో అయిన మరో రాంగ్ మెథడ్ ఏంటంటే నేతలకు, వ్యాపారులకు, మావోయిస్టులకు సహకరిస్తున్నాడనే ముద్ర వేసి డిపార్ట్మెంట్లోని కొందరి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. ఒక ఇన్స్పెక్టర్ కి మావోయిస్టులకు సంబంధాలు ఏముంటాయని విచారణాధికారులు వేసే ప్రశ్నలకు ప్రభాకర్రావు మౌనమే సమాధానంగా ఉన్నారట. 2007 బ్యాచ్ ఎస్ఐగా డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టిన ప్రణీత్ రావుకు మునుగోడు ఉప ఎన్నికల్లో అందించిన ట్యాపింగ్ సేవలకు గాను బంపర్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తోంది. ఆ బై ఎలక్షన్ టైంలో SIBలోని స్పెషల్ ఆపరేషన్స్ ద్వారా అక్రమ ట్యాపింగ్ చేసేందుకు ఆయనకు DSP పదోన్నతి లభించినట్టు తెలుస్తోంది. దీన్ని యాక్సిలరేటెడ్ ప్రమోషన్ అంటారు. దీని వెనుక కూడా ప్రభాకర్రావు ఉన్నట్టు సమాచారం. 2022 నవంబర్లో ఉప ఎన్నిక జరగ్గా 2023 మార్చి 31న ప్రణీత్ రావు DSP అయ్యారు. 2007 బ్యాచ్లో సుమారు 450 మంది SIగా పోలీస్ శాఖలో చేరగా వీరిలో ప్రణీత్ రావు ఒక్కరే DSP ర్యాంక్లో ఉండడం గుర్తించాల్సిన విషయం. బేసిక్గా SIBలో మావోయిస్టు కార్యకలాపాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన అధికారులకు ఈ తరహా యాక్సిలరేటెడ్ ప్రమోషన్ లభిస్తుంది. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే ప్రణీత్ రావు అక్రమ ట్యాపింగ్ చేసినందుకు ఈ ప్రతిఫలం దక్కడం గమనించాల్సిన విషయం. ప్రభాకర్రావు నల్గొండ ఎస్పీగా పనిచేసిన టైంలో బీబీనగర్ ఎస్ఐగా పనిచేసేవారు ప్రణీత్ రావు. సామాజిక సంబంధ బాంధవ్యాల దృష్ట్యా ప్రభాకర్రావుకు దగ్గరయ్యారు ప్రణీత్ రావు. తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ లోకి రావడంతో ప్రభాకర్రావు సైతం అక్కడే చేరారు. తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ లోకి రావడంతో 2017లో ఇన్స్పెక్టర్ గా చేరి తర్వాతి 5 ఏళ్లకి DSP కాగలిగారు. జూన్ 17న ప్రభాకర్రావు విచారణకు హాజరవుతుండగా ఇలాంటి ఎన్నో విషయాలను వెలుగులోకి తేవడానికి బాధితులతో కన్ఫ్రంటేషన్ పద్ధతి వాడేలా తెలుస్తోంది. ట్యాపింగ్ బాధితులు ఏమంటున్నారు? వారి మెయిన్ కంప్లైంట్ ఏంటి? ట్యాపింగ్ బాధితులు కేవలం 600 మందేనా? అంతకన్నా మించి ఉన్నారా? ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత ప్రభుత్వ హయాంలో అధికారులు ఏం చేశారు? అసలు వివరాలు ఎలాంటివి? ఇది ఎంతటి చట్ట విరుద్ధమైంది? బాధితుల మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. కానీ ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే వ్యక్తిగతంగా పెట్టడం తప్పది. ఆ లిస్టులన్నీ వీళ్ళు అంటిపెట్టేసిండ్రు, ఆ డెక్స్లు మొత్తము అంటిపెట్టేసిండ్రు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ని, ముఖ్యమంత్రి గారి సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్క లీడర్ని ఫోన్ ట్యాపింగ్ చేసిన దుర్మార్గులు. మేము ఒక నక్సలిట్లం కాదు, మేము టెర్రరిస్టులం కాదు. విన్నారుగా, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ట్యాపింగ్ బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో ఆందోళన. ప్రస్తుతం విచారణాధికారులు 600 మంది వివరాలు సేకరించారు. కానీ ఈ మొత్తం 4000కు పైగా ఉందని అంటారు బాధితులు. ఏసీపీ గారు ఫోన్ చేశారు, వచ్చా చూశాను. 16th నవంబర్ నుంచి 30th నవంబర్ వరకు దగ్గర 4000 నెంబర్స్ ట్యాప్ చేశారండి. బిజినెస్ మెన్స్ ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఉంటారు, ఎంతోమంది ఉంటారు. వాళ్ళ ఫోన్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా. చూస్తే అర్థమైతే అక్కడ లిస్టులు చూడండి, ఒక్కొక్కరు లిస్టులు థౌజండ్స్ ఆఫ్ లిస్టులు అండి. నేను ఇప్పుడు చూసుకొని ఇంత బుక్ ఉందండి వాళ్ళ నెంబర్స్, ఎంత చిన్న చిన్న నెంబర్స్ అంటే ఒక పేజ్లో ఒక 300-400 మెంబర్స్ వచ్చే బుక్. ఇంత లిస్టులో ఇంత పెద్ద లిస్ట్ ఉంది వాళ్ళ దగ్గర. ప్రతి ఒక్కరి నెంబర్, బిజినెస్ వాళ్ళది, పొలిటీషియన్స్ది, ప్రతి ఒక్కరి నెంబర్ వాళ్ళ దగ్గర రికార్డ్ అయింది. ఒకవేళ ప్రభుత్వం చెప్పిందే అనుకుందాం, అధికారులకు ఏమైంది? భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా వింటారా? ఇది అన్యాయం అన్నది వీరి ఆవేదనగా తెలుస్తోంది. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు. దీన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దయచేసి వీరందరినీ కఠినంగా శిక్షించండి వీరు డిమాండ్ చేస్తున్న విధం కనిపిస్తోంది. ఇంత ఘోరంగా ఉంటుందా రాజకీయం అంటే? మేము పర్సనల్ ఏం చేస్తున్నామో ఏందనేది కూడా వాళ్ళు వింటున్నారు అంటే ఇంత ఘోరమైన రాజకీయాలు ఉంటాయి. వీళ్ళకి ఏం శిక్ష చేయాలి అసలు? వీళ్ళు చేసిన దరిద్రమైన పనులు కాకుండా ఇప్పుడు మనకు నీతులు చెప్తారు. పెళ్ళమ్మ కూడా ఏం మాట్లాడుకుంటుంటారా అండి వీళ్ళు? నా వైఫ్ నెంబర్ కూడా పెట్టింటున్నారు. ఇంత ఘోరమా? ఇప్పటి వరకు మా ఫోన్లు ఎంతో సేఫ్ అనుకున్నాం. పార్టీకి పనిచేసినందుకు గాను మా బంధుమిత్రులందరి మాటలు విన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇలాగేనా చేసేది? రాజ్యాంగం ఏం చెబుతుంది? వీళ్ళేం చేశారు? మాకు అసలు అర్థం కావడం లేదన్నది వీరి ఆక్రందనగా తెలుస్తోంది.
యాక్చువల్ ఏంటంటే మా నెంబర్లు కంటిన్యూ రికార్డులో ఉన్నాయి. నా 2 నెంబర్లు వచ్చి ఒకటి పర్సనల్ నెంబర్, ఎవరికి తెలియని నెంబర్ కూడా రికార్డులో పెట్టారు. నా పాత 2 నెంబర్లు కూడా కంటిన్యూగా రికార్డులో ఉన్నాయి. నాకు అది సార్ ఏసీపీ గారు నెంబర్ చూపించారు. ప్రభాకర్ రావు ఒక మాజీ ఐపీఎస్. ఆయన ఎప్పుడైతే రిటైర్డ్ అయ్యారో ఆయన జీరోకి వచ్చేస్తారు. అలాంటి ఆయన్ను పిలిచి తిరిగి అధికారం ఇచ్చిన నాటి సీఎస్ సోమేష్ కుమార్ని కూడా తప్పక శిక్షించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభాకర్ రావు సార్ అంటే ఆయన ఐజీగా రిటైర్డ్ అయ్యిండు. మన చట్టం ఏం చెప్తుందంటే రిటైర్డ్ అయిన వాళ్ళకు ఆ పోస్ట్ ఇవ్వద్దు. ఫస్ట్ నెంబర్ 1 తప్పది. నెంబర్ 2 ఏంటంటే ఆయనకు ఒక జీవో ఇచ్చినాడు సోమేష్ కుమార్ గారు. సోమేష్ కుమార్ గారికి జీవో ఇచ్చే అధికారం కూడా లేదు. వీళ్ళకి అధికారం ఎవరిచ్చారు? ఇలాంటి వాళ్ళను అసలు ఏం చెయ్యాలని ప్రశ్నిస్తున్నారు బాధితులు. ఇలా జరగడం ఎంతమాత్రం క్షమార్హం కాదంటారు వీరు. ఇది పూర్తి చట్ట వ్యతిరేకంగా అభివర్ణిస్తున్నారు వీరంతా. జనరల్గా టెలికాం రూల్ ఏంటంటే 1985 టెలికాం రూల్ ప్రకారము ఒక సంఘ విద్రోహ శక్తి ఎవరన్నా ఉంటే సెంట్రల్కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా పెద్ద పెద్ద సంఘ విద్రోహ శక్తులు ఉంటే సెంట్రల్ హోమ్ మినిస్టర్ పర్మిషన్ తీసుకోవాలి. హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్తో పర్మిషన్ తీసుకోవాలి. ఆ విధంగానే రాష్ట్రంలోకి వచ్చేటప్పుడు రాష్ట్రంలో ఉన్నట్టు హోమ్ సెక్రటరీతో పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నక్సలైట్లు కానీ తీవ్రవాద కార్యకలాపాలు చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే. కానీ మేము అలాంటి కోవకు చెందిన కాము. వీళ్ళందరిది ఒకే మాట. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మా ఫోన్లు, మా బంధువుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరికి తెలియని నెంబర్లు కూడా రికార్డింగ్లో ఉన్నాయి. ఈ రోజు పోలీసులు చెప్తుంటే మా గుండె జల్దరించింది. 2023 నవంబర్ 16 నుంచి నవంబర్ 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 4000 నుంచి 6000 ఫోన్ల వరకు ట్యాప్కి గురయ్యాయి. గత పాలకుల ఆదేశాల మేరకు వ్యక్తిగత వివరాలు కూడా చాటుగా వినడం నేరమంటూ వీరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆ రోజే మా ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి అధ్యక్షుడు వారు చెప్పాడు, అరే ప్రభాకర్ రావు నువ్వు ఏ కలుగులో దాక్కున్నా నీ గల్లా పట్టుకొచ్చి లాక్కొస్తా అన్నాడు. లాక్కొచ్చి ఈరోజు ప్రజాక్షేత్రంలో నిలబెట్టాడు, పోలీసుల ముందు నిలబెట్టాడు. ఇలాంటి దుర్మార్గమైన చర్యల్ని తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఈ కుటుంబాన్ని తెలంగాణ నుంచి బహిష్కరించే రోజు దగ్గరలో ఉంది. ప్రజలు శిక్షించిన తెలంగాణలో మనుగడ సాగించలేవద్దు ఈ కుటుంబం. ఇంత దుర్మార్గమైన ఆలోచన విధానం ఉన్న ఈ కుటుంబం ఆలోచన విధానం తెలంగాణకి మంచిది కాదు. ప్రతిపక్షమే ఉండకూడదన్న ధోరణిలో ఇదంతా సాగింది. ఇది కరెక్ట్ కాదు. ఎన్నికల సమయంలో మా ప్రతి కదలిక ఫాలో అయ్యారు, మా ప్రతి ఫోన్ విన్నారు. నిందితులను చట్ట ప్రకారం శిక్షించాలన్నది బాధితుల డిమాండ్గా తెలుస్తోంది. సీటును నేను డిమాండ్ చేస్తున్నా. మేము ఖచ్చితంగా కోర్టు దాకా వచ్చి చట్ట ప్రకారం మేము ఎవిడెన్స్ ఈయనకి తయారున్నాము. చట్ట ప్రకారం చర్యలు కావాలి. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్లో భాగస్వాములైన వీరందరినీ ఎలా శిక్షించాలంటే వచ్చే రోజుల్లో మరే పాలకులైనా సరే ఇలా చేయడానికే భయపడాలి. ఈ దిశగా వీరికి శిక్షలు పడాలి అన్నది బాధితుల వాయిస్గా తెలుస్తోంది. ఈ కేసులోని నిందితులంతా కూడా ప్రభాకర్ రావు పేరే చెప్పారు. ప్రభాకర్ రావు డైరెక్షన్లోని తామీ ట్యాపింగ్ కి పాల్పడినట్టు చెప్పారు. ప్రభాకర్ రావు చూస్తే శాఖాపరమైన ఆదేశాలు మాత్రమే ఇచ్చామంటున్నారు. ఉన్నతాధికారులకు తెలిసి ఈ పని చేశామన్నది ఆయన మాట. డీఎస్పీ ప్రణీత్ రావును కూడా విచారించిన అధికారులకు తెలిసిందేంటంటే ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారని అంటారాయన. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే మరోమారు ప్రభాకర్ రావును విచారించారు. ఈ విషయాలు ఎలా వెలిశాయో అర్థం కాక ప్రభాకర్ రావు షాక్ అయినట్టు తెలుస్తోంది. రాజకీయ నాయకులపై నిఘా కోసమే ఎస్ఐబిలో ఎస్ఓటీని ఏర్పాటు చేసినట్టు అంగీకరించారు ప్రభాకర్ రావు. అంతేకాదు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారిని టార్గెట్ చేసుకుని వారందరి సంభాషణలు వినాలన్న ఉద్దేశంతోనే ఈ ఎస్ఓటీ విభాగం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉన్న వారందరితో పాటు ప్రముఖుల ఫోన్లపై ఎస్ఓటీ నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. మావోయిస్టు సానుభూతి పర్ల పేరిట వీరందరినీ ట్యాప్ చేసినట్టు కనిపిస్తోంది. ప్రణీత్ రావు ఫోన్లో పలువురు రాజకీయ నాయకుల కాల్ రికార్డింగ్స్ గుర్తించారు విచారణాధికారులు. జూన్ 16న బాధితుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన అధికారులు 17న ప్రభాకర్ రావును బాధితుల ముందు మరింత సమాచారంతో విచారించనున్నారు.